కీర్తన గ్రంథము 46వ కీర్తన. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గములై ఉన్నాడు, ఆపత్కాలములో నమ్మకముదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో కుపోతములు మునిగినను, వాటి జలములు పోషించుచు మురుపు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడము. మరలా ఒకసారి మనం అందరం చదువుతాం. నాతో పాటు మీరు కూడా కలిసి చదివేసేది. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గములై ఉన్నాడు, ఆపత్కాలములో కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు పోషించుచు మురుపు కట్టినను, ఆ బొమ్మునకు పర్వతములు కదిలినను, మనము భయపడము. ప్రభు ఈ మాటలను మన వినికిడిలో దీవించినట్లుగా చిన్న ప్రార్థన. ప్రేమ గల పరిశుద్ధుడైన నా తండ్రి, దయగల ప్రభువా, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా యూనియన్ మీటింగ్లో మీ మాటలు ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన ఈ సమయమును బట్టి, అవకాశమును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. చదవబడిన లేఖన భాగాలు ఆ వినికిడిలో దీవించండి. ఆత్మీయమైన మేలు, ఆశీర్వాదం, దీవెన, దిగుబాటు ప్రభువా, శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వారిని మీరు రాక కొరకు ఎదురు చూస్తూ మా ఎదురుగా ఉంచబడినటువంటి పందెముల ఓపికతో పరిగెత్తడానికి అవసరమైన మీ సహాయం మాకు ఇవ్వండి. ఆ విశ్వాసములకు కర్త మీరే, దాన్ని కొనసాగించే దేవుడవు నీవే. ఆ ధైర్యంతో మా ఎదుట ఉంచబడిన పందెములో పరిగెత్తడం కోసమై సన్నద్ధులమైన మమ్మలను మీ కృపలో బలపరచండి. వాక్యమును మీరే మాకు పంచిపెట్టాలని ప్రాణనాథుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి గల జీవం గల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులరా, చదవబడిన ఈ వచన భాగాలు దేవుని యొక్క గ్రంథంలో మనం చదివినటువంటి కీర్తన అవసరమైన వాళ్ళు తీసుకోండి. ఇప్పుడు లేని వాళ్ళు తీసుకోండి. కొత్తగా దోశ ఉంటే అక్కర్లేదు, తీసుకో, ఖర్చు జేబులో పెట్టు. ఇంటికి తల తీయకుండా ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటి లేని వాళ్ళకి ఇచ్చేసి అది మీరు సూచనయ్యా. లోపల రండి. మెసేజ్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరు బయట ఉండక్కడ రేపు తర్వాత చేసుకోవచ్చు. ఓకే, సమయంలో మనం చదువుకున్నటువంటి దేవుని వాక్యం మనందరికీ బాగా పరిచయమైన వాక్య భాగమే. అనేక సార్లు మనం ప్రసంగాలు చేస్తాము. అయినా దినము నూతనమైనటువంటి మన్నా ప్రభు ఆకాశం నుంచి కురిపించి ప్రతి దినం తిన్నా ఇష్టం లేని వాళ్ళకి ఎట్లా అనిపించింది అది? మన్నా ప్రతి దినం ఇశ్రాయేలీయులు అరణ్య మార్గంలో తిన్నారు. ఇష్టం లేని వాళ్ళందరూ ఏమన్నారు? సవి సారము లేని ఈ మన్నా మాకేలా అన్నారు. అందుకని
ఇష్టం లేని వాళ్ళకి, లోపల జబ్బు ఉన్న వాళ్ళకి, హృదయంలో పాపం ఉన్న వారికి ఇది రుచించదు. అర్జెంట్ అయితేనేమో బయటికి వెళ్ళి మాట్లాడండి, లేదంటే ఆఫ్ పెట్టండి, సైలెంట్ లో పెట్టుకోండి, మోడ్ సైలెంట్ మోడ్ మార్చుకోండి. సవిచారం లేకుండా ఉండే సందర్భం ఎప్పుడు అంటే కడుపులో బాగలేనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు ఆహారము ఏందన్నా ఆరోగ్యం బాగలేని వాడికి ఆహారము రుచించదు. ఆరోగ్యవంతులు ఆహారాన్ని ఆస్వాదిస్తారు. ఇది ప్రకృతిలో మన శరీర సంబంధంగా ఎలా జరుగుతుందో ఆత్మీయంగా కూడా అంతే. When a person is suffering from fever, he cannot take food properly. జ్వరంతో ఉన్నవాడు ఆహారం ఎట్లా తినలేడో, రుచించదో, చేదుగా అనిపిస్తుందో, సవిచారం లేనట్టుగా ఉంటుందో, హృదయంలో సరైనటువంటి విధానములు లేనివాడు, పాపములో ఉన్నవాడు, దేవుని ప్రేమించని వాడు వాక్యాన్ని కూడా అలాగే భావిస్తాడు. సో మనందరికీ తెలిసినట్లుగా దినదినము అనుదినము మానకుండా తప్పకుండా దేవుని వాక్యాన్ని ధ్యానించే క్రమంలో దేవుని సేవకులుగా మనమందరము అనుభవిస్తూ ఉంటాము. We eat manna daily. ప్రతి దినం దేవుని వాక్యాన్ని మనం చదువుతాం. సేవకులుగా ఉన్నవారు అప్పుడప్పుడు వాక్యం చదువుకునేవాడు ఉండరు. వాక్యాన్ని బోధించే మనం ప్రతి దినం దావీదు చెప్పినట్లు దివారాత్రము దానిని ధ్యానిస్తూనే ఉంటాం. ఇందులో అతిశయం ఏమీ లేదు, అనుమానం కూడా ఏమీ లేదు. We just read the word and meditate the word upon. దేవుని యొక్క వాక్యాన్ని నిత్యము నిరంతరము మనము ధ్యానం చేస్తూ ఉంటాము. అందుచేత ఇది మనందరికీ రుచిస్తుంది. చెప్పే వాళ్ళని బట్టి దేవుని వాక్యం ఎప్పుడు వినకూడదు. చెప్పే వాళ్ళని బట్టి ఈయన మంచి స్పీకరు, ఈయన మంచి ఆరేటరు, ఈయన బాగా చెప్తాడు, ఈయన బాగా చెప్పడు అని అట్లా అనుకోని వాక్యం వినకూడదు. అతని క్యారెక్టర్ మంచిదైతే, ప్రవర్తన పరిశుద్ధమైందైతే, దేవుని కొరకు నమ్మకంగా జీవించేవాడైతే ఆ మాటలకు విలువ ఉంటాయి. ప్రవర్తన సరిగ్గా లేకుండా, పవిత్రత లేకుండా, దేవుని సరైనటువంటి పద్ధతుల్లో సేవించకుండా ఉండేవాడు ఎంత అద్భుతమైన ప్రసంగం చేసినా ఇన్వాలిడ్ అవుతుంది, ప్రయోజనం ఉండదు. అది మనందరికీ తెలుసు. సో ప్రీచర్స్ యొక్క లైఫ్ లో పైటీ అండ్ హోలీనెస్, పవిత్రత, పరిశుద్ధత, యథార్థత అనేటువంటివి చాలా ప్రాముఖ్యమైన అంశాలని మనం గ్రహించాలి, మనం గమనించాలి. దేవుని వాక్యం మనలను శుద్ధి చేస్తుంది. దేవుని వాక్యం అద్దము వలె మనలను మన తప్పులు దిద్దుతుంది. దేవుని వాక్యం ఉదకము వలె స్నానం చేయిస్తుంది, కడుగుతుంది. అందుచేత let us take the word of God as so powerful to cleanse us. మనలను పవిత్రపరిచే దేవుని వాక్యంగా భావించి మాటలు మనం స్వీకరించాలి. ఈ సమయంలో ఉన్నటువంటి ఈ కీర్తన వ్రాసినటువంటి వారు, ఈ కీర్తన వ్రాసిన వారు కౌరవ కుమారులు అని
హెడ్డింగ్ అక్కడ ఉంది. కోరహు కుమారులు. కోర ఎవరో మనకు తెలుసు. కోర ఎవరు? కోరహు యాజక కుటుంబానికి చెందినవాడు. నంబర్ 1. లేవి కుమారులలో ఒక కుమారుని వంశానికి చెందినవాడు. లేవి కుమారులు 3 పేర్లు చెప్పండి. లేవి కుమారులు 3 లేదా గుర్తున్నవాడు చెప్పండి. లేవి కుమారులు కాదు, అమ్రాము కుమారులు. రెఫరెన్స్ తీయండి. సంఖ్యాకాల గ్రంథం రెఫరెన్స్ చూసావా? అది వెరీ గుడ్. ఇప్పుడు ఎవరు చెప్పింది అది? రెఫరెన్స్ చూసి చెప్పాము, వాళ్ళు చెప్పారు. చెప్పింది వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్. రెఫరెన్స్ లో చూసి చెప్తావా? నిర్గమ కాండంలో కూడా ఉంది. అదేంటి నిర్గమ కాండం? 6:18 అని చెప్పండి. నిర్గమ కాండ గ్రంథం 6:18. వచ్చిన 6:16. లేవి కుమారుల పేరులు వారి వారి వంశావళులు చొప్పున ఏమనగా గెర్షోను, కహాతు, మెరారి. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. గెర్షోను, కహాతు, మెరారి కదా. ఇవి మనమే పెద్ద గుర్తుపెట్టుకోవాల్సిన పేరు కాదని వాటిని కంటత చెయ్యం. కనీసం 12 మంది గోత్రకర్తల పేర్లను గుర్తుంటాయా? 12 మంది శిష్యుల పేర్లు గుర్తుంటాయా? పరలోక పట్టణము 12 గుమ్మములతో రత్నములతో కట్టబడిన 12 ఐదాన్ని గుర్తుంటాయా? మనం ఇవన్నీ ఎక్కాలన్నమాట. బేసికల్ పాయింట్స్. ఒక ఆయనకి మీటింగ్లకు పత్రిక ఇవ్వడానికి పోతేనో పెద్ద ఆయన, చాలా ఏజ్డ్, ఆయన అన్నాడు, ఎక్కడ మీటింగ్లో అన్నాడు, సార్ మా చర్చిలో సభలు నిర్వహిస్తున్నాం అంటేనో టాబులు ఇవ్వడానికి పిల్లవాడు యేసుప్రభుకి ఎంతమంది శిష్యులు అన్నాడు. 12 మంది అన్నాడు. చెప్పు 12 మంది పేర్లు చెప్పన్నాడు. పిల్లల కోసం వాళ్ళకేం తెలియదా? పేర్లు రాలేదా? మీకు తెలియదా? మీటింగ్లు ఇచ్చేదే. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలు ఉన్నాయి కదా. చరిత్ర గ్రంథాలు 12, చిన్న ప్రవక్తల గ్రంథాలు 12, శిష్యుల పేర్లు 12, గోత్రకర్తల పేర్లు 12. కనీసం 12 ఉన్నాయన్నా. కొన్ని ఏమో 7 ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో దేవుడు మాట్లాడిన 7 సంఘముల పేర్లు కదా 2-3 అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. అట్లా బేసికల్ పాయింట్స్ కొన్ని మనం నోట్ చేసి పెట్టుకోవాలి. ప్రత్యేకంగా రాసుకొని ఆ లెక్కలను చూసుకొని చెప్పడానికి వీలుగా. ఎవరన్నా అడిగితే మన మీద చాలా ప్రశ్నలు వస్తుంటాయి కదా. ఎప్పుడు చాలా మంది పాస్టర్ ఏం తెలిసి నీ బైబిల్ అంటుంటారు. బయటకు మైకి లేదు కదా. బయట ఏం పాస్టర్ అన్నప్పుడు మనం కొన్ని బేసిక్స్ నేర్చుకొని ఉండాలి, తెలుసుకొని ఉండాలి, వాక్యం తెలుసుకొని ఉండాలి. కోరహు కుమారులు ఎవరు అన్నప్పుడు కోరహు బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం తెలుసుకొని ఉండాలి. లేవి కుమారులలో ఒకరైన కహాతు వంశావళికి చెందినటువంటి కుటుంబ జాబితా ఉంటుంది. అందులో కోరహు అనేవాడు కూడా
యాజక కుటుంబానికి, యాజక వంశానికి చెందినవాడే. సో యాజకుడైనటువంటి అహరోను మీద, నాయకుడు అయినటువంటి మోషే మీద కోరహు తిరుగుబాటు చేస్తున్నాడు. తిరుగుబాటు చేశాడు. దేవుని కోపం, దేవుని ఉగ్రత వారి మీద రగులుకుంది. 250 మందితో తాను తిరుగుబాటు చేయగా దేవుడు వారికి ఒక తీర్పు తీర్చాడు. ఆ 250 మందిని భూమి నెరవేర్చి కదా వారు భూమిలోకి కూరుకుపోయారు, చనిపోయారు. కోరహు సంబంధులందరూ నశించిరి అనే మాట రాసింది. కోరహు సంబంధులందరూ నశించిరి అని ఉంది. కానీ 26:11 ఒక మాట చూడండి. అయితే కోరహు కుమారులు చావలేదు, కోరహు సంబంధులు అందరూ నశించిరి అని ఉంది. కానీ కోరహు కుమారులు మాత్రం చావలేదు. అందుకని కోరహు కుమారులు కీర్తన గ్రంథంలో చాలా కీర్తనలు రాశారు. వారు ఏం చేశారు ఆ సమయంలో అంటే, కోరహు కుమారులైన వారు పరిగెత్తి పారిపోయి దేవుని మందిర ఆవరణంలోనికి వెళ్ళిపోయారు. మందస్సం యొక్క మందస్సును పెట్టెను పట్టుకున్నారు. అక్కడ ఉండేటువంటి బలిపీఠం యొక్క కొమ్ములను పట్టుకున్నారు. కనికరించుదేవా అని ప్రార్థన చేశారు. మా తండ్రితో పాటు మమ్మల్ని నశింపు చేయొద్దయ్యా వేడుకున్నారు. అందుచేత కోరహు కుమారులు చావలేదు. వారు 84వ కీర్తన రాశారు. ఒకసారి చూడండి, 84వ కీర్తన. నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతూ ఉంది. సొమ్మసిల్లు చూడనని జీవముగా దేవుని దర్శించుటకు నా హృదయమును, నా శరీరమును ఆనందముతో చాలు చాలు దేవుని మందిర ఆవరణములను గురించినటువంటి ప్రస్తావన కోరహు కుమారులు మాట్లాడుతున్నారు. దీనికి కారణం దేవుని మందిరమే వారి యొక్క కాపుదలకు కారణమైంది. వారు ప్రాణాలు పోగొట్టుకోవాల్సినటువంటి స్థితిలో ఉన్న వారు ప్రాణాలు దక్కించుకోగలిగారు. కేవలము దేవుని మందిరము, దేవుని మందిర ఆవరణము. అందుకని దేవుని మందిరాన్ని వారు ఎన్నడూ మరవలేరు. దేవుని మందిరాన్ని వారు ఎప్పుడూ విడవలేదు. దేవుని మందిరం అంటే వారికి ఎంతో ఇష్టం. దావీదు రాజు కూడా దేవుని మందిరాన్ని గురించి మాట్లాడుతూ 26వ కీర్తనలో నీ మందిరమును నేను ప్రేమించుచూ ఉన్నాను, నీవు నివాసం చేసే స్థలాన్ని నేను ఎంతగానో ప్రేమించుచూ ఉన్నాను అని 26వ కీర్తనలో 27వ కీర్తనలో దావీదు రాజు చక్కని మాటలు అన్నాడు. 132వ కీర్తనలో అసలు మరొక ప్రత్యేకమైన మాట అంటున్నాడు. అదేమిటో తెలుసా? దేవుని నివాస స్థలం కొరకు దేవుని నివాస మందిరము కొరకు నేను ఒక స్థలము చూచు వరకు నేను నా మంచం ఎక్కను, నా గుడారములో ప్రవేశించను, నా కనులకు కునుకు రానివ్వను, నేను నిద్రపోను. ఐ లవ్ మై టెంపుల్ ఆఫ్ గాడ్, ఐ లవ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని మందిరమును నేను ప్రేమించుచూ ఉన్నాను. కారణం దేవుడే దానికి కారణం. గాడ్ ఈజ్ సో హై, గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్, గాడ్ ఈజ్ సో లవింగ్. ప్రేమ కలిగిన దేవుడు, నమ్మకమైన దేవుడు, అద్భుతమైన ఆశ్చర్యకరుడైన దేవుడు. కనుక ఆయన మందిరాన్ని వారెంతో ప్రేమిస్తూ ఉన్నారు కోరహు కుమారులు. అందుకే
దేవాని మందిర ఆవరణములను చూడగలనని మా తృష్ణ, మా ఆశ, మా హృదయాభిలాష, మా ప్రాణం అని ఎంతో చక్కని మాటలు ఉపయోగించారు. దేవుని మందిరమే వారి ఆశ్రయం అయితే, దేవుడే ఆశ్రయం అయితే భయపడాల్సిన అంశం కానీ అవసరం కానీ లోకంలో మరి ఏదైనా ఉంటుందా? కుర్చీలు ఇచ్చంతా ఖాళీ ఉండేది, ఎవరు కూర్చోట్లేదు కదట. పక్కన చెట్లు వచ్చిన వాళ్ళు ఏమో సీట్లు ఖాళీ బయట సర్దుకో, ఈ చివరి ఖాళీ వచ్చారు. రైట్, ఇద్దరికే సియోనా తిమోతికు అది ఖాళీకి కనపడితే వచ్చి కూర్చుంటారు గవాళ్ళు. గుడ్, థ్యాంక్ యూ. సో దేవుని మందిర ఆవరణములు అనేటువంటి అంశం ఎంతో శ్రేష్టమైంది. దావీదు జీవితంలోనే కానీ భక్తుల జీవితాలలో, కోరా కుమారుల జీవితాలలో, అనేక మంది జీవితాలలో దేవుని మందిరము, దేవుని మందిర ఆవరణము అనేటువంటిది చాలా శ్రేష్టమైంది. 46వ కీర్తన మొదటి వచనంలో ఏం చదివాం మనం? దేవుడు మనకు ఆశ్రయము, దుర్గము అయి ఉన్నాడు. ఆ దుర్గములో చొరబడితే శత్రువు ఛేదించడానికి, శత్రువు తరవడానికి, శత్రువు మన మీదకి రావడానికి అవకాశమే లేదు, ఆస్కారమే లేదు. సో మనం దేవుడు అనే ఒక దుర్గములో, దేవుడు అనేటువంటి ఒక ఆశ్రయములో మనం ఉన్నాము. సామెతల గ్రంథంలో రాసింది, చెప్పడం వల్ల సామెతల గ్రంథంలో రాసింది, చిన్న కుందేళ్లకు కొండలు ఆశ్రయములు. చిన్న కుందేళ్లకు బలమైన జీవులు. బలమైన జీవులే అంటున్నాం తెలుగులో. సరిగా తీసుకోవడానికి సరిగ్గా చదువున్నాయా? అది కదా బలమైన జీవులు. అర్థం పెట్టుకుంటే అర్థం కదా. రైట్ చదువు. పేటు సందులలో, వండర్ఫుల్, పేటు సందులలో, పర్వతాల సందుల్లో అవి నివాసం కల్పించుకున్నాయి. అంటే అర్థం ఏంటి? పర్వతములు, కొండలు ఈ చిన్న కుందేళ్లకు ఆశ్రయము. అందుకే భయపడవు. ఇంకా వాటికి భయం లేదు. వాటి దగ్గర 2 లక్షణాలు ఉన్నాయి. కుందేళ్లు చాలా వేగంగా పరిగెత్తగలవు. సడన్ గా ఆ పేటు సందులో జొరబడతాయి. ఇంకెంత శత్రువు అయినా ఏం చేయడానికి వీలు లేదు. ఒక పులి కుందేలు ఎమరపడింది, పెద్దగా అరుస్తుంది. పులి చాలా పెద్దగా అరుస్తుంది. 2 గంటల దాకా జరుగుతాం వాక్యం. తర్వాత మనం మిగిలిన కార్యక్రమం 10 నిమిషాలు కూర్చుకొని భోజనం చేస్తాం. పర్లేదు కదా, 1 గంట దాకా. పోలీసు నేడం మొదలైంది. ఓకే 12:30 లేట్గా వచ్చారు. అందుకని మనోళ్ళు లేట్గా వచ్చారు. అందుచేత కూర్చో. పేటు సందులలో ఈ చిన్న కుందేళ్లు దాక్కుంటాయి. పులి ఒకటి తరుముకుంటా ఉంది చిన్న కుందేల్ని. ప్రాణాలు బిగపట్టుకొని పరిగెత్తుతుంది వేగంగా. సడన్ గా పర్వతంలోకి, ఆ చిన్న పేటు సందులోకి వెళ్ళి దాక్కొని ఆ సందులో నుంచి ముఖం బయటికి పెట్టి పులి ఆడుందని చూస్తుంది. పులి ఎక్కడి దాకా రాగలదు? పర్వతం అంచుదాకా, సందులోకి రాలేదు. అది దూరం లేనంత పెద్దది, ఇదేమో దాక్కోగలిగినంత చిన్నది.
అది బయట కోపంతో నిలబడి ఆయ్ అంటుంది. ఆయ్ లేదు ఏం లేదు కిట్టికి పో అంటుంది లోపల. ఏం సంగతి అంటే నీకంటే నాకు ఆశ్రయం ఇచ్చిన పర్వతం చాలా బలమైంది. యూ కెనాట్ మూవ్ ఇట్. నువ్వు నెచ్చిన చిన్నగా కదిలించను కూడా కదిలించలేవు. నువ్వు నీ చేత అంది అంటుంది బయటకు రావా అని. ఈ పర్వతం ఉన్నంత వరకు నాకు బయటకు రావాల్సిన పని లేదు. అవసరమైనప్పుడు నేను ఇందులో ఆశ్రయం తీసుకుంటా. యూ కెనాట్ డూ ఎనీథింగ్. ఇప్పుడు చెప్పండి, దేవుడు మన ఆశ్రయం. దేవుడు మన ఆశ్రయము, మన దుర్గమై ఉన్నాడు. మనము భయపడం. అది తెలిస్తే, అది అనుసరిస్తే, అది పాటిస్తే పర్వతపు సందులో దొరపడకుండా పులి నా వెంట పరిగెత్తలేదు అని నేను బాగా పరుగు తీయగలనని బయటే తిరుగుతా ఉందనుకోండి. అలుపొచ్చి పరుగు మానేస్తుంది. ఒక్క పంజా దెబ్బతో చంపేస్తుంది. టిల్ ఇట్ టేక్స్ ద రెఫ్యూజ్ ఇన్ దట్. ఆ పేటు సందులో ఆశ్రయము తీసుకున్నంత వరకే. ఆశ్రయాన్ని ఆశ్రయించకపోతే, కొండ సందులో చూడబడకపోతే దాని మరణం సమీపంగా ఉందని అర్థం. దేవుని సేవకులమైన మనమందరం ఈ సూత్రాన్ని నేర్చుకుని పాటించాలి. అవర్ రెఫ్యూజ్ ఈజ్ అవర్ గాడ్. మన ఆశ్రయ దుర్గము మన దేవుడే. మన ఆశ్రయ దుర్గము మన దేవుడు. ఆయన ఎటువంటి వాడు అంటే ఆపత్తి కాలములలో నమ్ముకొనదగిన. శత్రువు ఉన్నాడు, శరీరం ఉంది, లోకం ఉంది, ఆటంకాలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి, తిరుగుబాటు ఉంది, వ్యతిరేకత ఉంది. ఇన్నిటిలో మనము మన సొంత జ్ఞానము, మన సొంత తెలివి, మనకుండేటువంటి ఏ పవర్, ఏ టైప్ ఆఫ్ పవర్ అయినా కూడా అది కొంతవరకు పనికొచ్చినట్టు కనపడుతుంది. కానీ అది చివరకు ప్రయోజనకరంగా ఉండేది ఎంత మాత్రము కాదు. మన దేవుడే మన ఆశ్రయము. ఈ సత్యాన్ని మనం నేర్చుకుందాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే మోసే, ఇశ్రాయేలు ప్రజలకు నేను వాగ్దానం చేసినటువంటి వాగ్దాన దేశంలో ప్రవేశించిన తర్వాత లేవీల కోసమే ప్రత్యేకమైన పురములను ఏర్పాటు చేయండి. వాటిల్లో ఆశ్రయ పురములు ఉండాలి అన్నాడు. ఏముండాలంట? ఆశ్రయ పురములు ఉండాలి. ఆశ్రయము అనే మాట మనం ముందే చెప్పుకున్నాం. ఎవరికి సింబాలిక్ గా కనబడుతుంది అంటే దేవునికే. ఆశ్రయపురము ఈజ్ రిప్రజెంటింగ్ గాడ్ హిమ్సెల్ఫ్. ఆశ్రయపురము దేవునికి సూచనగా కనబడుతుంది. కొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది ఆశ్రయపురం. మరొక పోలికలో చెప్పవచ్చు, సంఘానికి కూడా పోలిక. ఆశ్రయపురము సంఘమునకు పోలిక. ఆశ్రయపురం ప్రభు అయిన యేసుక్రీస్తునకు పోలిక. ఆశ్రయ దుర్గం జీవాధిపతి అయిన దేవునికి పోలిక. మోషేకు దేవుడు చెప్పాడు, 6 ఆశ్రయపురములను ఏర్పాటు చేయండి అన్నాడు. చూడండి, రెఫరెన్స్ చూడండి. నిర్గమకాండ గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. నిర్గమకాండ గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకరు.
పదమూడవ వచనం చాలు. చంపవలనని పొంచి ఉండకయే దైవికముగా వారి చేత హత్య జరిగిన ఎడల పారిపోగల ఒక స్థలమును నీకు నిర్ణయించదను. ఆశ్రయముగా దాక్కోవడానికి వీలైన ఒక స్థలాన్ని 21వ అధ్యాయంలో మొదటి వచ్చిన యువరాశి చూడండి. వారికి నియమించవలసిన న్యాయ విధులు, లీగల్ అన్నమాట. ఇవన్నీ లీగాలిటీస్ కి సంబంధించినవి, చట్టం, కేసులు, తీర్పులు, అలా. సో ఈ చట్టం ఏమిటి అని అంటే, నరుని చావగొట్టిన వారికి నిశ్చయముగా మరణ శిక్ష విధించవలనని ధర్మశాస్త్రం చెప్తుంది. కానీ చంపవలనని పొంచి ఉండకయే దైవికంగా వారి చేత హత్య జరిగిన ఎడల వాడి పారిపోగల ఒక స్థలమును నీకు నిర్ణయిస్తాను. దాని పేరే ఆశ్రయపురము. సంఖ్యాకాండ గ్రంథం ఆశ్రయపురం సంఖ్యాకాండ గ్రంథం 35వ అధ్యాయం. సంఖ్యాకాండ గ్రంథం 35వ అధ్యాయం చూడండి. వచనము 6వ వచనం చదువు. 35:6 సంఖ్యాకాండ గ్రంథము 35వ అధ్యాయం 6వ వచనం. మరియు మీరు లేవీలకు ఇచ్చు పొలములలో 6 ఆశ్రయ పొలములు ఉండవలెను. నరహంతకుడు వాటిలోనికి పారిపోవునట్లుగా వాటిని నియమింపవలెను అన్నాడు. 13వ వచనం చూడండి. 13వ వచనం. మీరు ఇవ్వవలసిన పొలములలో 6 ఆశ్రయ పొలములు ఉండవలెను. వాటిలో యోర్దాను యువతల 3 పొలములు ఇవ్వవలను. కానాను దేశంలో 3 పొలములను, అవి మీకు ఆశ్రయ పొలములుగా ఉండును అన్నాడు. యోర్దాను నదికి ఈ వల్ల ఆ వల్ల. ఓకే, తూర్పు వైపున పడమర వైపున యోర్దాను నదికి అటువైపు 3 ఇటువైపు 3 మొత్తము 6 ఆశ్రయపురములు ఉండాలి. ఈ ఆశ్రయపురాల యొక్క పేర్లు చదువుదాం. యెహోషువ గ్రంథంలో 20వ అధ్యాయంలో చదువు 27. అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలయలో కెదెషు, ఆశ్రయపురం పేరు అది కెదెషు. ఎఫ్రాయిమీల మన్యమందలి షకెము, అదొక ఆశ్రయపురం పేరు. యోధా వంశస్థుల మన్యమందలి హెబ్రోను కిరీతర్బాను ప్రతిష్టపరిచేవి. తూర్పు దిక్కున యోర్దాను అవతల ఎరుకో యొక్క రూబేనియుల గోత్రములో నుండి మైదానం మీదనున్న అరణ్యములోని బేసెరు, గాదీయుల గోత్రములో నుండి గిలాదులోని రామోతు, మనష్షీయుల గోత్రములో నుండి బాషానులోని గోలాను, ఈ 6 పురములను నియమించింది. ఇవి దేని కొరకు అని అంటే, తెలియకయే పొరపాటున ఎవడైనా మనిషిని చంపితే, నరహత్య జరిగితే వాడు పారిపోవడం కోసం తీర్పు జరిగేంత వరకు, కేసు వాదించేంత వరకు, ఆ దినాల్లో ఉన్నటువంటి క్రమం ఏమిటంటే, ఎవడైనా ఒకరినొకరు చంపితే వాళ్ళ బంధువులు వచ్చి వెంటనే చంపేస్తారు. అది పొరపాటున చంపాడా, యాక్సిడెంటల్ గా జరిగిందా, ఉద్దేశపూర్వకంగా చేశాడా, ఇవన్నీ
చట్టంలోని న్యాయ విధులకు రాకుండానే తీర్పులు వీళ్ళ చేతుల్లో తీసేసుకొని జరిగిస్తున్నారు. అందుచేత దేవుడు ఒక నియమం పెట్టాడు. అదేమిటా నియమం అని అంటే, ఆశ్రయపురములో ఒకడు దాగుకోవాలి. అక్కడ ఎవరుంటారు? ఆశ్రయపురములో యాజకుడు ఉంటాడు, ఆశ్రయపురములో పెద్దలు ఉంటారు, ఆశ్రయపురానికి అన్ని వైపుల ద్వారాలు ఉంటాయి. ఆశ్రయపురములోనికి వెళ్ళిన వాడికి ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఎవడు వేరే వాడిని చంపడానికి చొరబడడానికి లేదు. యాజకుడు బ్రతికి ఉన్నంత కాలం ఈ వెళ్ళి దాక్కున్నవాడు అక్కడే ఉండాలి. కేసు మరలా దాన్ని తీసుకొని వాదించి ప్రూఫ్లన్నీ నిరూపించి నిర్దోష దోష దానికి తగిన శిక్ష విధించవలసి ఉంది. అది తప్పు లేని వాడైతే విడుదల దొరుకుతుంది, తప్పు చేసిన వాడైతే దానికి శిక్ష అనుభవించాలి. ఇవన్నీ కూడా చట్టంలో రాయబడి ఉన్నాయి. చట్టబద్ధమైనటువంటి చర్యలు, తీర్పులు జరగాలి. అయితే కొంతకాలం ఈ ఆశ్రయపురంలో ఆగి ఉండాలి. ఆశ్రయపురానికి ఆశ్రయించినటువంటి వారి ఎవరిని కూడా త్రోసి వేయడానికి వీలు లేదు, చేర్చుకోవాలి. దేవుని సంఘము ఆశ్రయపురానికి సాదృశ్యం అన్నాను. ఫుల్లుగా సారాయి దాగి గందరగోళం ఉన్నవాడు మందిరం దగ్గరకు వచ్చి నిలబడి, అయ్యా లోపలికి వస్తానండి, పొద్దునే పాస్టర్ వచ్చాను అంటానికి ఏమైనా అవకాశం ఉందా? అసలు లేదు. పాస్టర్ గారు ఖచ్చితంగా లోపలికి ఆహ్వానించాల్సిందే, పిలవాల్సిందే. యేసు ప్రభువు వారు నేర్పించిన సందేశం అది. ఎంత ఘోర పాపినైనా నేను త్రోసివేయను. తండ్రి ప్రభువా అని అడిగినటువంటి వాడిని నేను ఎంత మాత్రము త్రోసివేయను, చేర్చుకుంటాను అన్నాడు. దానికి సాదృశ్యం సిలువలో ఒకవైపు ఉన్నటువంటి దొంగ యేసు అని కేక వేసి, నీ రాజ్యముతో నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే యేసు ప్రభు అన్నాడు, యేసు రక్షకుడా అని గుర్తించి నోటితో ఒప్పుకున్న కారణం చేత తన రెండవ రాకడ గురించిన వివరం కూడా చెప్పాడు. కనుక హృదయంలో విశ్వసించాడన్న నిర్ధారణతో హృదయం ఎరిగిన ప్రభు వెంటనే పలికిన అద్భుతమైన మాట మన ప్రశ్నకు జవాబు కదా. ఏమన్నాడు ప్రభు? నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. మన ఓటోళ్ళు అయితే ఖచ్చితంగా ఏమంటారు? నేను ఆలోచించు, నేనైతే నోరు మూసుకొని అరవకుండా ఖచ్చితంగా నోరు పోయి. ఎందుకు నోరు పోయి? నువ్వు ఇప్పుడు దాకా ఒక బందిపోటువు, దొంగవు, మంతకుడవు, రంగుపుడువు, చేయరాని దుష్కార్యాలన్నీ చేసిన వాడు, నీ క్రియలకే ఈ పనిష్మెంట్ కూడా. ఇప్పుడు చస్తూ నా పేరు ఎందుకు పలకిస్తావు? యేసు ఎందుకంటావు అని ప్రభు ఎంత మాత్రమో అనలేదు. ఆశ్రయపురానికి మాటికి సరిపోయినటువంటి కోరిక మన ప్రభు అయిన యేసుక్రీస్తు. He never throws anybody out. నీవు నాకు అక్కర్లేదని ఎవరిని కూడా ఆయన త్రోసివేయలేదు. అపోస్తుడైన పౌలు ఇదే సాక్ష్యం చెప్పాడు. నేను పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడను, అటువంటి నన్ను ఆయన కనికరించి ఈ పరిచయం నాకు అప్పగించాడు. ఊరకైతే రక్షించి పరలోకి తీసుకోవడం కాదు, సువార్త ప్రకటించి అనేకులను దేవుని రాజ్యానికి వారసులుగా చేయడానికి అవసరమైన పరిచర్య, సంఘాలు స్థాపించే పరిచర్య, సువార్త వ్యాప్తి చేసే పరిచర్య, సంఘ సంబంధమైనటువంటి అద్భుతమైన విశేషములను కదా, ముఖ్యమైన సంగతులను, ప్రత్యక్షతలను, పరలోక సంబంధమైన
అద్భుతమైన ప్రత్యక్షతలను దేవుడు నాకు అనుగ్రహించాడు. కేవలం ఆయన కనికరమే. ఎంత అద్భుతమైన సంగతి. అందుకని పూర్వం ఉన్న స్థితిని కాదు దేవుడు చూస్తాడు, ప్రస్తుతం మన స్థితి ఎలా ఉందో ప్రభు చూసేవాడు. హృదయమును పరిశోధించగలిగిన దేవుడు, హృదయములను చూసే దేవుడు. మనం ఎవరికి లెక్క ఒప్పు చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు మరుగు లేకుండా సమస్తము తేటగా కనబడుతూ ఉంది. ఈ సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా మనం అనాల్సిన మాట, దేవా నీవే నా ఆశ్రయం, నీవే నా దుర్గము, నా రక్షకుడు నీవే, నా కాపుదల నీవే, నా భద్రత నీవే, నన్ను నడిపించేవాడు నీవే. నన్నేను వింతగా ప్రేమించామంటే ఇంకా లోకంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రేమిస్తావయ్యా. సో సేమ్ లవ్ షుడ్ బి రెసిప్రొకేటెడ్. దేవుడు నీ ఎడల నా ఎడల చూపించిన ప్రేమ అది మనము ఇతరుల పట్ల కనపరిచే రీతిలో ఉండాలి. ఈ మాట మళ్ళీ అంటున్నా, గుర్తుపట్టండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దేవుడు నీ ఎడల నా ఎడల కనపరిచిన కనికరము, ప్రేమ, క్షమాపణ, దయాదాక్షిణ్యాలు, కృప అన్నీ కూడా ప్రభు వల్ల మనం పొందుకున్నాము. ఈ పొందుకున్న మనము ఇతరుల ఎడల కూడా వీటిని మనము మన జీవితం ద్వారా, మన సాక్ష్యం ద్వారా షేర్ చేసుకోవాలి, పంచుకోవాలి. దేవుడు మన హృదయాలలో ప్రేమను కుమ్మరించాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదువు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచుదా. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. మన దగ్గర యాక్చువల్గా ప్రేమ లేదు, కానీ దేవుడే తన ప్రేమను తన ఆత్మ ద్వారా మన హృదయాలలో కుమ్మరించాడు. మనం ఎప్పుడైనా ఏదైనా పంచాలంటే మనకు సరిపోతా లేదో చూసుకుంటాం కదా. ఇట్స్ నాట్ ఎనఫ్. మీకు మాకు సరిపోదు అన్నారు ఎవరు చెప్పండి? 10 మంది కన్నికల్లో 5గురు ఉన్నారు. 5గురు ఏమన్నారు? ఇది మీకు మాకు సరిపోదు కనుక మీరు పంపేవాళ్ళు కనుక తెచ్చుకున్నాను. మన దగ్గర కూడా ఒకవేళ అటువంటి ల్యాకింగ్ ఏమైనా కనబడుతుందేమో నమ్మి దేవుడు తన ప్రేమను సమృద్ధిగా కుమ్మరించాడు. అరకొర కాకుండా, కొరత లేకుండా, లేమి లేకుండా, మీకు మాకు చాలదు అని చెప్పడానికి ఎంత మాత్రం వీలు కాదు. సో God is great love it over us. ఆయన తన ప్రేమను మన హృదయాలలో కుమ్మరించాడు. అందుచేత యేసు ప్రభు దగ్గరికి ఇతరులను ఆహ్వానించడమైన, సంఘములోనికి ఇతరులను స్వీకరించడమైన దేవుని ప్రేమను కనుపరుస్తూ మనం ఆహ్వానించవలసి ఉంది. ఈ చెప్పబడినటువంటి వాటి పేర్లు కెదెషు, షెకెము, హెబ్రోను, గోలాను, రామోతు, బెసెరు 6 ఆశ్రయపురాలు. ఏ గోత్రాలకు ఇవ్వబడినటువంటి భూభాగములో లేవీయుల కోసమై వాటిని పంచి ఆశ్రయపురాలుగా నిర్ణయించాలో ఈ విషయాల గురించి గ్రంథం చెప్తా ఉంది. వచనాలు చదివి వాటిని వివరించడం సమయం చాలదు కనుక ఈ 6 ఆశ్రయపురాల యొక్క అర్థాలు చెప్తాను. నోట్ చేసుకోవడానికి వీలున్న వాడు నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకునే వాడు గుర్తుపెట్టుకోండి. కెదెషు అని అంటే పరిశుద్ధత. కెదెషు అంటే పరిశుద్ధత. షెకెము అని అంటే బలము,
షెకెము అంటే బలము, హెబ్రోను అంటే సహవాసము, 4వది గోలాను సంతోషము. గోలాను అంటే సంతోషము. రామోతు హెచ్చించబడుట, వృద్ధి చేయుట. రామోతు అంటే హెచ్చించబడుట. బెసెరు అంటే భద్రత, ప్రొటెక్షన్. బెసెరు అంటే భద్రత లేదా క్షేమం, ప్రొటెక్షన్ అంటారు ఇంగ్లీష్. ఈ 6 కూడా ఆశ్రయపురములు ఇశ్రాయేలు కొరకు. ఈ ఉన్నటువంటి ఈ పేర్లు కాకుండా అర్థాలు ఒకసారి చదువుతూ ఉంటాను, వినండి. పరిశుద్ధత, బలము, సహవాసము, సంతోషము, హెచ్చించబడుట, భద్రత లేదా క్షేమము. ఇవన్నీ కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిలో ఉన్న గుణములు. ఇవన్నీ కూడా యేసు ప్రభు వారిలో ఉన్నటువంటి గుణములు. ఆయన పరిశుద్ధుడు, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన దీనులకు తన సహవాసాన్ని అందించేవాడు, ఆయన తన సంతోషాన్ని మనకు కూడా షేర్ చేస్తాడు. దరిద్రులమైన మనలను ఆయన హెచ్చించాడు, తగ్గించుకున్న ఆయన హెచ్చించబడ్డాడు. అంత మాత్రమే కాకుండా క్రీస్తు ప్రభువులో మనకు భద్రత ఉంది, క్షేమం ఉంది. ఇవే లక్షణాలు సంఘములో కూడా ఉండాలి. సేమ్ క్యారెక్టరిస్టిక్స్, ఇవే గుణములు, ఇవే లక్షణములు సంఘములో ఉండాలి. ఈ లక్షణాలు సంఘములో కనబడడం ద్వారా సంఘములు అంటే సంఘములో ఉన్న వ్యక్తులలో, విశ్వాసులలో, దేవుని సేవకుల్లో, దేవుని కొరకు ప్రత్యేకించబడిన ప్రజలలో ఈ లక్షణాలు ఉండడం ద్వారా మనం ఆయన గుణాతిశయములను ప్రచురము చేసేవారు అవుతాము. పేతురు పత్రిక మనకు తెలుసు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఏం మాట ఉంది? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజ అయి ఉన్నారు. మనలను దేవుడు ఎలా మలిచాడు, ఎలా మార్చాడు? ఆయన సొత్తైన ప్రజగా, పరిశుద్ధ జనముగా, కదా, ఏర్పరచబడిన వంశముగా, రాజులైన యాజక సమూహంగా మనలను మార్చాడు. దేని కొరకు అనంటే ఆయన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తమే. ఏమిటి ఆయన గుణాతిశయములు? పరిశుద్ధత, బలము, సహవాసము, సంతోషము, హెచ్చించబడుట, భద్రత లేదా క్షేమము. ఈ లక్షణాలు సంఘములో ప్రతిబించాలి, విశ్వాసుల్లో కనపడాలి. యూ హ్యావ్ టు కల్టివేట్ దీస్ క్యారెక్టరిస్టిక్స్. వాటిని కలిగి ఉండాలి. ఇవి లేకపోతే అన్ని జనుల మధ్య మిమ్మల్ని బట్టియే కదా నా నామము దూషించబడతా ఉంది. దేవునికి మహిమ తేవాలంటే ప్రభు కలిగిన లక్షణాలు మనము కలిగి ఉండాలి. అవి కలిగిన మనం దేవుని మాటగా చెప్తే, దేవుని మాటలు చెప్తే తప్పకుండా ప్రజలు అనుసరిస్తారు. దేవుని కొరకు సాక్షులుగా జీవించే సందర్భాలలో అనేకమైన ఆటుపోట్లు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి, తిరుగుబాట్లు వస్తాయి, తిరస్కారం వస్తుంది. మోషే, అహరోనులు ఎంత నమ్మకమైనటువంటి దేవుని దాసులు. దేవుడే మోషేని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూమి మీద ఉన్న మనుషులందరిలో సాత్వికుడైన వాడు. మిక్కిలి సాత్వికుడు. థ్యాంక్ యూ. యేసు ప్రభు వారు ఏం చెప్పారు తన గురించి?
నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు. నా యొద్ద నేర్చుకోండి, కాడు ఎత్తుకొని నేర్చుకోండి. సేవకులు మనం చెప్పుకుందాం, నేను సాత్వికుడు. అది చెప్పగలిగిన ధైర్యం ఉండాలి మనకి. అదే ప్రభువు లక్షణం. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు. అపోస్తలుడైన పౌలు ఎంతో ధైర్యం తీసుకున్నాడు. కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ కొరింథీలో, నేను క్రీస్తును పోలి నడుచుకొచ్చాను, మీరు నన్ను పోలి నడరు. మన దగ్గర ఆ స్టేజ్కి ఎదగాలి. మనం ఆ స్టేజ్కి ఎదగాలి అంటే మనల్ని మనం దిద్దుకోవాలి, మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి, దేవుని వాక్యము చేత ఖండించబడాలి, దేవుని వాక్యము చేత దిద్దబడాలి, దేవుని వాక్యము చేత సరిచేయబడాలి, దేవుని వాక్యము చేత కడగబడాలి. ఇవి చాలా ప్రాముఖ్యమైన అంశాలు. ఇది మన వ్యక్తిగతమైనటువంటి విషయం. When we are prepared in this manner, we can go ahead with the leadership. మనం ఈ పద్ధతిలో మనం తయారైతే అప్పుడే మనం నాయకులుగా ముందుకు సాగగలం. మోషే సాత్వికుడు కాదు వాస్తవానికి. మోషే వాస్తవానికి సాత్వికుడు. ఒకే దెబ్బతో ఐగుప్తీయులు చంపినంత కోపిష్టి. ఊడ్చిపెట్టాడంటే ఒక్కడే, ఎవడికి కనపడకుండా ఎటు దొవ్వాడు, పొట్టెట్టు దొవ్వాడు, ఏం తీసాడు, ఏం చేశాడు, ఇసుకలో పాతి పెట్టేశాడు. ఎంత పవర్ఫుల్ క్యాండిడేట్ చూడాడు. దానికి కారణం ఐగుప్తీయుల విద్య. ఐగుప్తీయుల సకల విద్యలందు ప్రావీణ్యుడు. అపోస్తల కార్యం మాటల యందు కార్యముల యందు నేర్పరి పవర్ఫుల్ ఫెలో. ఫెరోషియస్ అన్నారు అసలు మాటలు. ఫెరోషియస్ మ్యాన్ టు రూల్ అండ్ కిల్ ఈవెన్ ఈజిప్షియన్స్. ఐగుప్తీయులను చంపగలిగినంత సామర్థ్యం కలిగిన వాడు. దేవుడు అనుకున్నాడు, వీడు ఈ ఫెరోషియస్ నేచర్ అయితే ఇశ్రాయేల్ ఈ బుద్ధి అయితే అప్పుడు బతకడు. ఫరోను వ్యతిరేకంగా లేపి హత్యానేరం కింద మరణ భయం పెట్టి మిథ్యానుకు పారిపోయేటట్టుగా చేశాడు. మోషే పారిపోయాడు. మోషే పిరికివాడే కాదు కానీ మోషే పారిపోయాడు. దేవుడే కల్పిస్తాడు అట్లాంటి సిచ్యువేషన్స్. పారిపోయిన వాడు సాదా సేదా జాబులో చేరిపోయాడు. గొర్రెలు కాసుకునే పని ఎంత స్వల్పమైన అన్నంతలా విద్యాధికుడికి, పండితుడికి, స్కిల్ఫుల్ మ్యాన్, పవర్ఫుల్ ప్రిన్స్, ఫరో తర్వాత రాజు కావలసినటువంటి ఐగుప్తీయుల సకల విద్యలో ప్రవీణుడైన మోషే, God has sent him to be a shepherd. అడవిలో, అరణ్యంలో నోరు లేని మోగ జీవులేమడ, నోరెత్తడానికి లేకుండా 2 మాటలు హే పోయి అంతం తప్ప, రెండో మాట లేకుండా కదా, రెండో మాట లేకుండా చూశాడు. నలభై సంవత్సరాలు విద్యలో నేర్చుకున్నదంతా వృధా. 40 సంవత్సరాలు వివాహం చేసుకొని పిల్లలను కానీ గొర్రెలను కాస్త సాధుత్వాన్ని నేర్పించాడు దేవుడు. మాట్లాడడం నీ పని కాదు, మౌనం నుండు. నీ మాటలు నత్తి మాటలు, నీకు పవర్ లేదు. ఒప్పుకున్నాడు, అనే ఒప్పుకున్నాడు దేవుని దగ్గర మొదలు మాట్లాడినప్పుడు కదా. నేను నత్తి వాడను, మాట్లాడేట ఒక చేత అయిన వాడిని కాదు. నువ్వు ఎవరిని పంపదొచ్చుకున్నావు, 34 నీకు అన్నాడు.
ప్రభు అన్నాడు, నోరిచ్చింది నేనే కదా, మనిషిని నిర్మించిన వాడు నేనే. ఐ నో థింగ్స్, నాకు తెలుసు. అహరోనుడు నీకు నోరుగా ఇస్తా. అహరోనుకు నువ్వు దేవుడు, మీ అన్నయ్య కానీ నువ్వు చెప్పిందల్లా పలుకుతాడు. చాలు. God has got his own arrangements. 40 సంవత్సరాల ఎగుప్తీల విద్యలో, 40 సంవత్సరాల మిథ్యాన అరణ్యములో గొర్రెల కాపరిగా తన యొక్క ఆ వృత్తిలో రెండూ నేర్చుకున్నాడు. అవసరమైతే ఫెరోషియస్ గా ఉండడానికి నేర్చుకున్నాడు, సహనాన్ని నేర్చుకున్నాడు, సాధుత్వాన్ని. గొర్రెని ఎంత అన్నా దిట్టు, గొర్రె మౌనంగానే ఉంటది. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉన్నట్లు ప్రభు ఆయన నోరు తెరవలేదు. నోరు తెరవకుండా ఉండే అంశాన్ని దేవుడు మోషేకు నేర్పించాడు. నౌ యు ఆర్ ఫిట్. ఇప్పుడు నువ్వు సూటబుల్ లీడర్, తగిన నాయకుడు. నువ్వు ఇప్పుడు ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళి మోషేను నాయకునిగా నిలబెట్టి ప్రజలను నడిపించే నాయకుడిగా నిలబెట్టాడు. వీఆర్ ఆల్ లీడర్స్ అండ్ వీఆర్ ఆల్ హిస్ సర్వెంట్స్. సంఘములో, సమాజములో మనము నాయకులము, దేవుని దగ్గర సేవకులము. ఆమేన్. ఏంటి దాని అర్థం? ఆమేన్ అంటే అట్లా ఉండాలి. మనం ప్రజలలో నాయకులం. నాయకుడు అంటే వెంబడించదగిన వాడు. వన్ మస్ట్ బి ఫాలోడ్. నాయకుడు అంటే ముందు నడుస్తుంటే ఎలా చూసి నడవాలి. సేవకుడు అంటే గ్రీక్ టర్మ్ లో ఉన్నటువంటి పదం బానిస అని. నేను నీ సేవకుడను అంటే నీ కట్టు బానిసను పౌలు చెప్పిన మాట. ఓకే, నేను క్రీస్తు యేసు దాసుడను అన్నాడు. బానిస, నో పవర్ టు స్పీక్ అగైన్స్ట్ ది ఓనర్. యజమానితో ఒక్క మాటైనా ఎదురు తిరిగి మాట్లాడగలిగిన స్థితి కాదు. మనం ఏం చేస్తుంటాం? చాలా మాట్లాడుతుంటాం. ఆయన ఏమి తెలియనట్టు మనం చెబుతుంటాం. ప్రభు నీకు తెలియదు కానీ సంగతి మనం ప్రార్థన చేసేటప్పుడు, ప్రభు ఈ సంగతి నీకు తెలియదు కానీ ప్రభువే ప్రత్యక్షమై అపోస్తుల కార్యములో అననీయతో మాట్లాడుతుంటే, అననీయ 9వ అధ్యాయంలో అననీయ తాను వాడైన సౌలు దగ్గరికి వెళ్ళి వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రభువా, వాడు దుర్మార్గుడు, వాడు హింసకుడు, వాడి హానికరుడు, పరిశుద్ధులకు ఎంతో కీడు చేసిన వాడు, వాడి దగ్గరికి పోమంటావు నన్ను అంటే ప్రభు అన్నాడు, అన్నయ్య అది నువ్వు సత్యవార్త చెప్తే నాకు అది గతం, అది నిన్న మొన్న వరకు నీకు తెలిసినటువంటి సౌలు వాడే, అనుమానం లేదు. కానీ నాకు తెలిసిన సౌలు ఇదిగో అతడు ప్రార్థన. గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ప్రెసెంట్. గతంలో ఎట్టటువంటి సంగతులు ఎత్తబాకండి అసలు. గతంలో నువ్వేమన్నా మంచుడు, నేనేమన్నా మంచుడా? మనలో ఎవరు మంచివారు లేరు. గతం సంగతి గత. ప్రస్తుతం గొప్పంటాయి. ప్రస్తుతం నీవు దేవుని సన్నిధిలో ఎలా ఉన్నావు, దేవుని మాటకు ఎలా లోపడుతున్నావు తెలియక మనం గతాన్ని బేస్ చేసుకొని ప్రస్తుతం మనం తప్పులు చేస్తుంటాం. బేసిక్ గా పాస్ట్ 20 గంట అయిపోయింది. గతంలో ఉన్నటువంటి అనుభవాలు బేస్ చేసుకొని ప్రస్తుతం మనం తప్పులు చేస్తాం. ఉదాహరణకు చెప్పండి, చెయ్యొద్దని చెప్పేవాడు. గతం యొక్క అనుభవాన్ని ఆధారం చేసుకొని ప్రస్తుతం తప్పు చేస్తాం. బైబిల్లో ఉదాహరణ ఎవరు పుత్రాలా? మోషే ఏం చేశాడు?
మాట్లాడబెట్టారు గతంలో పట్టుమన్నాడు. రెండోసారి మాట్లాడబట్టినేమో కొట్టాడు. వెరీ గుడ్. ఎప్పుడు కొడుతుంది సార్? ఎప్పుడు కొట్టడా? టక్కన పాయింట్ క్యాచ్ చేశారు. గతంలో అనుభవాన్ని బేస్ చేసుకొని ప్రస్తుతంలో పొరపాటు చేసిన నాయకుడు మోషే. నిర్గమకాండ గ్రంథం 17వ అధ్యాయంలో దేవుడు మోషేతో చెప్పాడు, మోషే, ఈ ప్రజల కోసమై నీ చేతి కర్ర తీసుకొని పంటను కొట్టుము, అది నీకు నీళ్ళు ఇచ్చు. ఉందయ్యా ఇక టైం చాలా ఉంటుంది. సంఖ్యాకాండ గ్రంథం 20వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు, ఈ బండతో మాటలాడుము అన్నాడు. గత అనుభవం గుర్తుంది. అందుకనే దేవుడు చెప్పిన ప్రస్తుత మాటను స్వీకరించి అనుసరించకుండా పాత అనుభవాన్ని బేస్ చేసుకొని దేవుని మాటను తృణీకరించి అధిగమించి బండను కొట్టాడు. దేవుడు ఏమన్నాడు చెప్పండి? దేవుడు ఏమన్నాడు చెప్పండి? ఎంతైంది మళ్ళీ చెప్పు. మొన్నని రాళ్ళు అయి ఉండాలి. మొన్నని రాళ్ళు. దావీదు ఏరుకున్న రాయి ఎట్టటిన రాళ్ళు ఎన్ని? ఒక్కటి చెప్పు. అంటే దాని అర్థం ఏంటంటే మన నోటిలో నుంచి వచ్చే దేవుని వాక్య వచనము స్పష్టంగా ఉండాలి. ఊహలతో క్లిప్తాలతో ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. దాన్ని కంటి చేద్దాం. దేవుడు లోకములు ఎంతో వండర్ఫుల్ బాగా చెప్పాడు. జాషువా గారు బాగా చెప్పాడు. అది నున్నని రాయే. బాగుంది. ఇప్పుడు చెప్పినంత కనబడుతుంది. ముక్కులు చెప్పులు ఏమన్నాడంటే, దేవుడు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట మీరు నా పరిశుద్ధతను సన్మానించినట్లుగా మీరు నన్ను నమ్ముకొనకపోతే, ఒక్క మాట మీరు నన్ను నమ్ముకొనకపోతిరి, నా పరిశుద్ధతను సన్మానించినట్లుగా మీరు మీరు నన్ను నమ్ముకొనకపోతిరి. ఆరోను మోసే ఆ మాట ఆ పనికి దేవుడు అన్నాడు, మిమ్ములను కానాను దేశములో అడుగు పెట్టనీయను. ఎంత జాగ్రత్త వహించాలండి మనం. దేవుడే సాక్ష్యము ఇచ్చినటువంటి మోసే సాత్వికుడు, దేవుడే సాక్ష్యం ఇచ్చినటువంటి నమ్మకస్తుడు. దేవుడే చివరిలో అన్నాడు, మీరు నన్ను నమ్ముకొనక. సో యువర్ పాస్ట్ మే బి వెరీ గుడ్ అండ్ పవర్ఫుల్. హౌ ఈజ్ యువర్ ప్రెసెంట్? గతము చాలా అద్భుతమైంది కావచ్చు. లోకంలో సామెత, మా తాతలు నేతితో గారెలు తిన్నారు, మామూతుల వాసన చూడండి అంటే ఇప్పుడు కుదిరిద్దా? వాళ్ళ తాత మూతి కాడ నేతి వాసన వస్తుంది. ఇక్కడ రాదు, ఇక్కడ ఓకే. సో మన తల్లిదండ్రులు, మన పితరులు, మన పూర్వీకులైన సేవకులు వారు అద్భుతమైన పరిస్థితి సేవ చేసి ఉండవచ్చు. వారు ఎలా ఉన్నారు? మన ఆశ్రయితులపై మన దేవుని ఆశ్రయించి, ప్రభువా నీవేమో ఆశ్రయం చెప్తాను. ప్రార్థన చేసి ప్రార్థన చేసుకుని, పరిశుద్ధమైన మా తండ్రి, నమ్మకమైన స్వామిని కొన్ని విదాసులతోని ఆశ్రయముల గురించి చక్కగా మనం బోధించిన దానిలో స్తోత్రం చెల్లించుకుంటాం. మా జీవితాల్లో ప్రభావి మాకు ఆశ్రయమైన దేవుడు ప్రభావం లేకపోతే మాకు ఎన్నో ఆశ్రయం లేవు.
ఈ లోక సంబంధ ఆశ్రయం ఉండటం కూడా ప్రభావ వాటి వల్ల ప్రయోజకరం లేదు కానీ నువ్వు మాకు ఆశ్రయ దుర్గంగా ఉంటే ప్రభావ ఈ లోకాన్ని మేము జయించడం శక్తి మాకు అనుగ్రహించగలిగిన ఇంతవరకు తల్లి రాస్తున్న ద్వారా ఏదో సేవకులతో మాట్లాడటానికి ప్రపంచానుకున్నాను చెప్పిన మాటల ప్రభావ మా హృదయంలో అవి ప్రతిష్ఠించబడి ప్రభావం ఆయన స్తోత్రం ఆ మాటలు ముందుకెళ్ళి భాగ్యించి జీవించాలి వేస్తున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్.